ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులమైన మనము ఈ లోకములోనికి వచ్చిన విధానం గొప్పది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, వానికి సాటి అయిన సహకారం అవసరమని, పురుషుడికి స్త్రీను జతపరిచి వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహాన్ని బట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పి, వివాహము అయిన వారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని లేఖనం చెప్తుంది. మనుషులుగా పుట్టిన వారు ఎవరైనా, మనమైనా మనతో ఏమీ తీసుకుని రాలేదు. ఈ భూమి మీద ఉన్నంతకాలము మనము కలిగి ఉన్నవన్నీ తాత్కాలికమే. మనకి తాత్కాలికంగా ఉపయోగపడే వస్తువులు మాత్రమే. మనం వెళ్ళిపోయేటప్పుడు వీటిలో నుండి ఏమీ తీసుకుని వెళ్ళం. అయితే మనుషులు ధనాపేక్ష చేత, మనుషులు ధనవంతులగుటకు ఆరాటపడుచు కష్టాలలో, ఊరిలో పిచ్చితనముగాను వెర్రితనముగాను నష్టపోయేటట్లుగాను నాశనములోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ధనం మీద ప్రేమ చాలా నష్టాలకు కారణం. చాలామంది ధనాన్ని ప్రేమించి దేవునిలో నుండి దూరమైపోయి నానా బాధల్లో పడి తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఒకసారి ప్రభువారి దగ్గరికి ఒక యవనస్తుడు, ఉద్యోగస్తుడు, ధనవంతుడు అతను వచ్చి, నేను నిత్యజీవం పొందడానికి ఏం చెయ్యాలని అడిగితే, ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకో అని అంటే, ఆ యవనస్తుడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను ఇంకా అని అంటే, అయితే ప్రభువారు నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటే, అతడు బహుధనవంతుడు ధనాన్ని ప్రేమించి ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. ఇతను ఎంత పిచ్చివాడు! తనకు అర్థం కాని విషయం వచ్చేటప్పుడు తీసుకుని రాని, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళలేమని ఉన్నదానితో తృప్తి పడుచు చేసే దైవ భక్తి గొప్ప లాభం ఇస్తుంది. అది నిత్య జీవం ఇస్తుంది. అట్టి బాధ్యత దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాలం మరి ఒకసారి మీ పాదాల దగ్గర కూర్చుని మీ మాటలు నేర్చుకుని మేము మీ లేఖనాన్ని తెలుసుకోవడానికి సహాయం చేశారు. గొప్ప లాభము ఏదో అది తృప్తితో, ఉన్నదాంతితో తృప్తి పడుచు చేసే దైవభక్తి గొప్ప లాభమని మీరు చెప్తున్నారు. మీరు చెప్పినది ప్రతిదీ మాకు మేలే కదా. కాబట్టి మేము మా జీవితంలో మాకు లాభం చేకూర్చే విధానము, నిత్యజీవం పొందుకోవడానికి మేము ఏ రీతిగా ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించి ఉండగా, మేము దానిని అంగీకరించి మేలు పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయమని, మీ పిల్లలని వారి కలిగిన అంతటిని
వారి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని. వివాహము కాని వారికి వివాహాలు అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు, గర్భము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యమును, ప్రతి వారు చేసుకుంటున్న జీవనాధిపతులను దీవించమని. ప్రతి వారికి ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారికి ఉన్న రుణాలు తీర్చమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని. వీరిని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మాకు కావలసిన వర్షాన్ని మీరు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.